ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలి. అర్థమైందా? అది ప్రాముఖ్యం. అందుకని మరి ఈ సినిమాలు తాత్కాలికమైన సంతోషం, కానీ దేవుడు ఇప్పుడు శాశ్వతమైన సంతోషాన్ని మనకి ఇస్తున్నాడు. బైబిల్ ఏముందంటే, చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గల వారి ఆనందించుచున్నారు అని పేతురు రాసిన మొదటి పత్రికలో మరి 1వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభువు చెప్తాడు. అందుకని మరి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తావా? ప్రతి వారం మందిరికి వెళ్తావా? ఓకే. శుక్రవారం ప్రార్థనకు వెళ్తావా? మరి మీరు కష్టపడి పని చేస్తారు కదా, కూలి 200 వచ్చింది అనుకోండి, అందులో 20 రూపాయలు దేవునికి భాగం తీయాలి. దశమ తీస్తారా? మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఎంత తీయాలి? అయితే ఇప్పుడు 4000 మీకు వచ్చింది కదమ్మా, దాన్ని దశమ భాగము అంటారు. అందులో 400 తీసి దేవుని బాక్స్లో నువ్వు వేసావనుకో చాలా. అందులో బైబిల్ దీన్ని చేసి శోధించి ఆకాశ వాక్యం నుంచి పక్కదాని దీవులు ప్రమరిస్తానన్నా. మనం పిడికిలతో దేవునికి ఇస్తే దోషులతో దేవుడు మనకి ఇస్తారు. పిడికిడి ఇక్కడ, దోశ ఇక్కడ కదా, అలా దేవుడు మనకి ఇస్తారు. ఒకటి. రెండోది, మనం అది ఎందుకు ఇవ్వాలంటే దేవుని మీద మనం ఉంచినటువంటి విశ్వాసానికి రుజువు అది. అందుకు అట్లా చేయాలి. అంటే ఎంతవరకు మీకు తెలియదు. అందుకని ఇప్పుడు ఆ త్రోవంటల్లకై అటు పాము అంటే కదా మనకు తెలియదు, లేకపోతే వెళ్ళిపోతాం కదా. ఇలాగెళ్ళయ్యా మేలు కలుగుతుంటే కదా నడుస్తాం. అలాగే ఇలా చేయటం వల్ల మీకు దీవెన. అట్లా చేయండి. క్రమంగా మందిరానికి వెళ్ళండి, ఉపవాసం ఉంటూ ఉండండి. శుక్రవారము అదే ఒక పూట ప్రార్థన చేసుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ఓకే, మంచిది. వీళ్ళలో మరి రాములమ్మ గారు దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవదూతలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువారు మనకి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇలా తిరిగమ్మా. ఇచ్చుడు ఒకసారి ఇచ్చుడుగా ఇలా పట్టుకో, అంటే ముక్కులోకి నీరు ఇవ్వకుండా. అలా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రియమైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రియ సహోదరు తండ్రి గారు, దయగల తండ్రి, మరి రామలింగ గారి కొరికే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకొని సంఘములు అంగముగా చేర్చబడి ఉండగా, మరి తండ్రి దేవదూతలు మీరు చూసి సంతోషించేటటువంటి కార్యం తన జీవితంలో జరిగించినందుకు మహిమపరుస్తున్నాం. ప్రియమైన పరలోక తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తన తీర్మానములు స్థిరపరచండి, బలపరచండి. దయగల మా తండ్రి నూతనమైన దీవులతో ఆశీర్వాదములతో బిడ్డలు నింపండి. ప్రియమైన ప్రభువా, క్రమంగా మీ సన్నిధిని ఈ ఆశీర్వాదం నుండికాయ సహాయం చేయమని కోరుతున్నాం. ప్రతి విధమైన దీవులు, శోధన, ఆపద, నాయన పరిస్థితుల నుంచి విడుదల చేయండి. తన చుట్టూ మీ కంచి, మీ కాపుదల భద్రతనివ్వండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున పేరిట దీవించి వేడుకొంచున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడు యేసు ప్రభు వారి కృపయు ఆదరణ కర్తయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనకు తను ప్రేమించే వారికి రాములమ్మ గారికి సదాతోడే నడిపించును గాక.